కుర్రాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో అందరిని పిలవండి, నేను కలవాలి. బిగ్ బాస్ సీజన్ 9 ఆట సత్తా ఉన్న సామాన్యులను గుర్తించింది. ఎంటర్టైన్మెంట్ లో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. ఈసారి జరిగేది ఉత్సవం మాత్రమే కాదు. చెప్పరా కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను రన్నరప్, ఈమె రన్నరప్, ఇద్దరం రన్నరప్. ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. శ్రీముఖి రన్నరప్ అని అంటే ఆడియన్స్ లో విన్నర్ అని అర్థం. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. అది ఎవరు చెప్తున్నారు? టాప్ పైకి రాని వాళ్ళు చెప్తారు. ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. You don't have brain also. You don't have sense also. Who are you? ఫ్యూచర్ ఉంది. గో. So what? నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? తన అందాన్ని చూసి అర్థమయ్యి 3rd వారం మొత్తం ఇమ్ము చుట్టే తిరిగాను నేను. అందుకే 3rd వారం వెళ్ళిపోయాను. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. కుట్టమ్మా తల్లే. అబ్బా మామా కుట్టు అక్క. నా చుట్టూ తిరిగితే నా లేడీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? కూర్చోకపోతే మాట్లాడవా? పెద్ద మనిషి అని పక్కూరు ఆవిడ అని చెప్పి కూర్చోండి. ముసలి అనుకుంటున్నా కూర్చోడానికి. ఎవరిని పెళ్లి చేసుకుంటావు? పవన్ కుమార్ ఉప్పల. చాలా మంది కష్టపడి జోకులు నవ్విస్తారండి. అదే ఈ అద్భుతమైన మెంటల్ వచ్చేసింది, నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. రేటింగ్ ఏంటో చూసేద్దాం. ఓపెన్ ద వాటింగ్ ప్లీజ్. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాబు లోపల. ఆయన అడుగు పడకుండా, ఆయన మాట వినపడకుండా ఇంకే ఉంటది. అందుకే ఆయనే సాక్షాత్ సూపర్ రాబోతున్నారు. ఇప్పుడు వచ్చిందండి విజులు, నువ్వు ఎరక్కొట్టే. ఒక చిన్న గేమ్ ఆడుదామని అనుకుంటున్నాను. ఓకే రెడీ. అదే ఎపిసోడ్స్ లో మీరు వాళ్ళందరితో ఆటలు నేను ఆడుతున్నారు. ఎక్కడ ఆడానమ్మా, వాళ్ళు ఆడారు నాతో ఆటలు. నా పేరు హరి సార్. హరి సీజన్ 10 కండిషన్ సార్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడు. రాసేసాడు ముందే. తీరింది అలాగే. పవన్ అంతకు ముందు ఉన్న రీతుని మొత్తం మార్చేసి ప్లెయిన్ గా ఉన్న లైఫ్ ని చాలా కలర్ఫుల్ చేసావు. ఐ లవ్ యూ. తెలిపేను హృదయం నీకు సొంతమని. చాలా థ్యాంక్స్ తాతయ్య.
వద్దు బాబు. గుప్పెడంత మనసు చూసిన దగ్గర నుంచి నా గుప్పెడంత మనసు గుప్ గుప్ మన నీకోసం ఎదురు చూసి ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. అందరి ముందు చెప్పేది కాదు కానీ చెప్తున్నాను, ఐ లైక్ యూ. నువ్వు ఒప్పుకుంటే ఐ లవ్ యూ. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. వచ్చి కట్టయింది అమ్మాయి. నైనిక డాన్స్ వేస్తా ఉంటది కాబట్టి నైనికకి ఏ దెబ్బలు తగలకుండా ఫస్ట్ నైనిక కాలుకి నీ క్యాప్. చాలా బాగుంది రవి. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. అది నీ క్యాప్ కాదు, సారీ నీ హ్యాండ్ ఇది. మాకు తెలదలే నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించుకో. అన్నారు కదా, నువ్వు నేను చేసే ప్రపోజల్ కామెడీ అను. ఏంట్రా ఇది? వాళ్ళేమో నేను ఆమెనన్నా, నీకు ఆమెకేంటి సంబంధం? నా ప్రేమను ఎవరన్నా కించపరిస్తే నువ్వే కించపరిచావు నీ ప్రేమని. మీరు గాడి మీద లవడా నువ్వు గెలిచానని అనుకోవడం నీ అంతానికి ఆరంభం. చాలా బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ మీన్ ఐ కాంట్ ఇమాజిన్ మీ ది బీయింగ్ దేర్. థ్యాంక్ యూ. అన్నయ్య మీదకి ఇలా చేసి అదొక్క స్టెప్ కానీ ఫినిష్ చేస్తుంటే ఖచ్చితంగా నీకు 10 మార్క్స్ ఇచ్చేసేదాన్ని. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నేహా కూల్ కూల్. ఏమైంది? ఏమైంది? ఆ ఒక్క మార్క్ అని చెప్పింది కదా. అలా లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. 9 వచ్చాయి. వాట్ ఆర్ యు క్రైంగ్? కాదు మ్యామ్, యాక్చువల్లీ దిస్ పర్ఫార్మెన్స్ ఐ రియల్లీ వర్క్డ్ హార్డ్. నిజంగా అర్థమైంది. ఇంటికి వచ్చేసరికి అక్కడ కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను ఎక్కడానికి. అందరూ ఎదురు చూసేది అదే, ఏదో ఒక తప్పు జరిగితే మేము అది పాయింట్అవుట్ చేసి మార్క్ తీసే. పాపం వాళ్ళు కూడా ఏమీ చేయలేరు.